విశాఖ నగరంలో మళ్లీ తవ్వకాలు జోరందుకున్నాయి. యూజీడీ నీటి సరఫరా భూగర్భ విద్యుత్ కేబుళ్ల కోసం కొత్తగా నిర్మించిన రోడ్లను సైతం తవ్వేయడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. రోడ్ల తవ్వకంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా సరే అధికారులు, ఇంజనీర్లు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే తవ్విన మట్టిని ఖాళీ స్థలంలో పోయాల్సి ఉన్నా రోడ్డుపైనే వదిలేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని వాహన చోదకులు వాపోతున్నారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఇప్పటి వరకు డెక్ట్ వంటి సదుపాయం లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి. డెక్ట్ ఉంటే కేబుల్లు, పైప్ లైన్లు ఏర్పాటు చేసుకోవచ్చు, రోడ్లను తవ్వే పనే ఉండదు. ఈ నేపథ్యంలో విశాఖలో కొద్ది రోజులుగా భూగర్భ విద్యుత్ కేబుల్లో నీటి సరఫరా కోసం పైప్ లైన్లు, యూజడీ నిర్మాణం కోసం ఎక్కడికక్కడ రోడ్లను తవ్వేస్తున్నారు. ఆ మట్టిని రోడ్డుపైనే వేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఆ ప్రాంతమంతా బురదమయమైంది. దీంతో ఇటు వాహన చోదకులకు, అటు పాదచారులకు ఇబ్బందికరంగా మారుతుంది. నగరంలో అమృత్ పథకం కింద తాగునీటి పైప్ లైన్ల కోసం అక్కేపలం తదితర ప్రాంతాల్లో రోడ్లు తవ్వుతున్నారు. మరోవైపు అమృత్ 2 పథకం కింద యూజీడీ పైప్ లైన్లు వేసే పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. అలాగే తాగునీటి పైప్ లైన్ల కోసం ఎంవీపీ కాలనీ, అక్కేపలం, తాచెట్లపలం, రైల్వే న్యూ కాలనీ ప్రాంతాల్లో కార్మికులు రోడ్లను తవ్వుతున్నారు. దీనికి తోడు ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇలా అన్ని పనులు ఏకకాలంలో సాగుతుండటంతో నగరంలో ఎక్కడ చూసినా రోడ్లను తవ్వుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. రోడ్లను ఏదైనా అవసరం కోసం తవ్వాల్సి వస్తే జీవీఎంసీ అనుమతించిన మేరకు మాత్రమే కట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అదే రీతిలో గోతులను తవ్వి మట్టిని రోడ్డుపై ఉంచకుండా సమీపంలో ఏదైనా ఖాళీ స్థలంలో వెయ్యాలి. గోతుల్లో కేబుల్ లేదా పైపులు వేసిన తరువాత భవిష్యత్తులో రోడ్డు అక్కడ కుంగిపోకుండా ఉండేందుకు ఒక పద్ధతి ప్రకారం తిరిగి పూడ్చాల్సి ఉంటుంది. కేబుల్ అయితే ముందుగా కొంతవరకు మట్టి వేసి తరువాత చిప్స్ పూడ్చాలి. తరువాత కాంక్రీట్ వేసి ఆ పైన తిరిగి బీటీ వేసి ఆ ప్రాంతంలో ఉన్న తారు రోడ్డులో కలిసిపోయి ఏకరూపంలో ఉండేలా చేయాలి. అలా చేస్తే భవిష్యత్తులో తవ్విన చోట రోడ్డు కుంగిపోకుండా ఉంటుంది. అయితే నగరంలో ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు తవ్వకాల పనుల్లో ఈ నిబంధనలేవి పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కేపలం మహారాణి పార్లర్ నుంచి తాచెట్లపలం బజార్ వరకు ఉన్న 80 ఫీట్ రోడ్డులో భూగర్భ విద్యుత్ కేబుల్ కోసం పనులు జరుగుతున్నాయి. తవ్వేసిన మట్టి వర్షాల కారణంగా బురదగా మారి రోడ్డుపైకి వచ్చేస్తుంది. దీనివల్ల వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. సీతమ్మధార ప్రాంతంలో అమృత్ పథకం కింద తాగునీటి పైప్ లైన్ల కోసం రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఎంవీపీ కాలనీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ కోసం రోడ్లను తవ్వేస్తున్నారు. తవ్వేసిన మట్టిని ఖాళీ స్థలానికి తరలించాల్సి ఉన్నప్పటికీ రోడ్డుపైనే వదిలేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ ఉండే డబల్ రోడ్డులో వాహన చోదకులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నగరంలో కొత్తగా వేసిన రోడ్లను వివిధ పనుల కోసం తవ్వేస్తున్నా సరే జీవీఎంసీ అధికారులు, ఇంజనీర్లు అభ్యంతరం చెప్పకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ అధికారులు ఏదైనా ఒక రోడ్డుని వేయాలనుకుంటే ముందుగా ఆ ప్రాంతంలో కేబుల్స్, పైప్ లైన్లలో వేయాల్సిన అవసరం ఉందేమో అని ఈపీడీసీఎల్, జీవీఎంసీలోని ప్రాజెక్ట్, నీటి సరఫరా, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో చర్చించినట్టయితే కొత్త రోడ్లను ఇలా తవ్వాల్సిన పరిస్థితి రాదు కదా అని ప్రజలు సూచిస్తున్నారు.
జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొత్త రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ రోడ్డు నిర్వహణ బాధ్యతను 5 ఏళ్ల పాటు చూడాల్సి ఉన్నా సరే పలు పనుల కోసం తవ్వేసినందున తనకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. దీనివల్ల రోడ్డు నిర్వహణ భారం కూడా జీవీఎంసీ పైనే పడుతుంది. ఇక నుంచి కొత్త రోడ్లు తవ్వే పరిస్థితి రాకుండా త్వరలో అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ పల్లం రాజు తెలిపారు. బోరింగ్ కొట్టుకోవడానికి ఇబ్బంది, ఆటోలు ఎట్టుకోవడానికి ఇబ్బంది ఉంది. ఎత్తిన అందరూ ఇలా రన్నింగ్ లో ఒట్టుకెళ్ళిపోతారు కదా, మాకు బ్యారల్ ఉంటుంది 6 రోజులు బట్టి. వారం అయింది, వారం పైన అయింది. అది ప్రాబ్లం, ఇంకేట్ లేదు. ఎంతమంది ఇదిగో అంటారు అదిగో అంటారు. 4 రోజులు బట్టి ఇదే ప్రాబ్లం. మాకు అక్కడికి వచ్చిన దగ్గర చేయట్లేదు, పడికి రాని దగ్గర చేస్తాను. అక్కడే పళ్ళు వెహికల్ ఏం పెడతాను రా, ఏ పెట్టదు వెహికల్. మాకు వెహికల్ పెడతారు, వచ్చిన వాళ్ళందరూ ఉడికెళ్ళిపోతారు బేరం.